నమస్తే, వెల్కమ్ టు పురాలోకల్. నేను మీ కృష్ణబాల. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా జరిగిన 13వ ఉప ఎన్నికల్లో 10 చోట్ల ఇండియా కూటమి, 2 చోట్ల బీజేపీ, 1 చోట స్వతంత్ర అభ్యర్థి గెలుపు. చెర్లపల్లి రైల్వే స్టేషన్ 98% పూర్తి. తెలంగాణలో 4వ అతిపెద్ద రైల్వే స్టేషన్ కానుందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నిన్న ప్రకాష్ గౌడ్, ఈరోజు అరికెపుడి గాంధీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిక. కొత్తగా 1000 బస్సుల కొనుగోలు, మరో 1500 బస్సులకు ఆర్డర్ ఇచ్చామన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక వివరాల్లోకి వెళ్తే, దేశవ్యాప్తంగా జరిగిన 13వ ఉప ఎన్నికల్లో 10 చోట్ల ఇండియా కూటమి, 2 చోట్ల బీజేపీ, 1 చోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఉప ఎన్నికలు జరిగిన 4 రాష్ట్రాల్లో ఇండియా కూటమి, 3 రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. పశ్చిమ బెంగాల్లో 4, హిమాచల్ ప్రదేశ్లో 3, ఉత్తరాఖండ్లో 2, పంజాబ్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కో స్థానంలో ఉప ఎన్నికలు జరిగాయి. హిమాచల్ ప్రదేశ్లో డెహ్రా, నలాగఢ్ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోగా హమీర్పూర్ స్థానంలో బీజేపీ విజయం సాధించింది. మధ్యప్రదేశ్లోని అమ్రావారా స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి కమలేష్ ప్రతాప్ షా విజయం సాధించారు. పంజాబ్లోని జలంధర్లో ఆమ్ ఆద్మీ పార్టీ, తమిళనాడులోని విక్రమ్వాండిలో డీఎంకే, ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్, మంగళూరులలో కాంగ్రెస్ గెలుపొందింది. పశ్చిమ బెంగాల్లోని రాయ్గంజ్, రణగఢ్ సౌత్, బాగ్దా మణిక్తాల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. బీహార్లోని రూపాలిలో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. చెర్లపల్లి రైల్వే స్టేషన్ త్వరలో అందుబాటులోకి రానుందని, ఈ స్టేషన్ పనులు 98% పూర్తయ్యాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అద్భుతమైన అత్యాధునిక సదుపాయాలతో ఈ స్టేషన్ సిద్ధమైందని వెల్లడించారు. లోక్సభ ఎన్నికలకు ముందే పూర్తి కావాల్సిన ఈ రైల్వే స్టేషన్ త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. 434 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ స్టేషన్ను నిర్మించారు. ఇది తెలంగాణలో 4వ అతిపెద్ద రైల్వే స్టేషన్ కానుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ స్టేషన్లో 9 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఈ స్టేషన్ అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో రద్దీ తగ్గుతుందన్నారు. సుదూర ప్రాంత రైళ్లు, ఎంఎంటీఎస్ రైళ్లను మారడానికి ఎంతో మందికి ఈ స్టేషన్ మరింత అనుకూలంగా ఉంటుందన్నారు. బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. నిన్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ని వీడగా అరికెపుడి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ కాంగ్రెస్లో చేరారు. ఎమ్మెల్యేలు వరుసపెట్టి జంప్ అవుతుండడంతో గులాబీ దళపతి కకలా వికలం అవుతున్నారు. నిన్నటికి నిన్న ప్రకాష్ గౌడ్ చేరారు. తాజాగా షేర్లింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గాంధీ చేరికతో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ బలం అమాంతం పెరిగింది. మరికొంతమంది ఎమ్మెల్యేలు సైతం ఇదే బాటలో ఉన్నారని తెలిసింది. అతి త్వరలోనే బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ పార్టీలో విలీనమయ్యే అవకాశాలున్నాయి. 6 నెలల్లో బీఆర్ఎస్ నుంచి 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. తెలంగాణలోని పాఠశాలల్లో డ్రగ్స్ని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్రగ్స్ను అరికట్టేందుకు హైస్కూళ్లలో ప్రహరీ క్లబ్స్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పోలీసులు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులతో కలిసి ప్రహరీ క్లబ్స్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ పాఠశాల విద్యా కమిషనర్కు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆయా ప్రాంతాలకు బస్సుల సంఖ్యను పెంచుతున్నామని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కొత్తగా 1000 బస్సులను కొనుగోలు చేశామని, మరో 1500 బస్సులకు ఆర్డర్ ఇచ్చినట్లు చెప్పారు. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి నల్గొండ హైదరాబాద్ నాన్ స్టాప్ ఏసీ 3 డీలక్స్ బస్సులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ దసరాలోపు నల్గొండ జిల్లాకు 30 ఎక్స్ప్రెస్, 30 లగ్జరీ బస్సులను ఇస్తామన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులకు 21% డిఏ ఇచ్చామని గుర్తు చేశారు. 280 కోట్ల రూపాయల బకాయిల్లో 80 కోట్ల రూపాయలు చెల్లించినట్లు తెలిపారు. మిగిలిన 200 కోట్ల రూపాయలను నెలాఖరులోగా చెల్లిస్తామని తెలిపారు. ఆర్టీసీలో 3035 ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గం కేంద్రం నుంచి లగ్జరీ బస్సులు నడుపుతున్నామని, అన్ని జిల్లా కేంద్రాల నుంచి ఏసీ బస్సులు ప్రారంభిస్తామన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. త్వరలో నల్గొండ జిల్లాకు మరిన్ని బస్సులు తెస్తామన్నారు. కొత్త బస్సుల్లో నల్గొండకు 100 కేటాయించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి ఆర్టీసీ సిబ్బందిని వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని, వాళ్ళకి 21% డిఏ ఇస్తూ పెండింగ్ బకాయిలైనటువంటి బాండ్లను విడుదల చేసినాం. వాళ్ళకి ఇప్పటికే 280 కోట్ల 80 కోట్లు ఇచ్చినాం. 200 కోట్లు ఈ నెలాఖరు లోపల
వారి వారి ఖాతాల్లో జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. కొద్దిగా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండడం వల్ల ఆలస్యమైంది, మన్నించాల్సింది ఆర్టీసీ కుటుంబ సభ్యులను కోరుతా ఉన్నాం. ప్రకటించినటువంటి పెండింగ్ బాండ్లు తప్పకుండా ఇచ్చే బాధ్యత బీజేపీ సీనియర్ నేత ఎంపీ ఈటెల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు ఒక్కో ఎగ్జాము మధ్య నెల రోజుల గ్యాప్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనవసరంగా రాద్ధాంతం చేస్తుందని విమర్శించారు. నిరుద్యోగుల విషయంలో గత సీఎం కేసీఆర్ కూడా ఇలాగే వ్యవహరించారని, ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమైందో అందరికీ తెలుసని రేవంత్ సర్కార్కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. కాగా డిఎస్సి గ్రూప్స్ పరీక్షలు వెంటనే ఉన్నాయని, దీంతో 2 పరీక్షలు రాసే వారికి ప్రిపేర్ అయ్యే సమయం లేదని అభ్యర్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పరీక్షలకు మధ్య గ్యాప్ ఇవ్వాలని ఈటెల డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలామంది బీజేపీతో టచ్లో ఉన్నారని, కానీ రాజీనామా చేసి రావాలని షరతు విధిస్తుండడంతో వెనుకడుగు వేస్తున్నట్లుగా ఉందని బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బెదిరించి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చునని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి అవినీతి పాలనపై బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. ప్రజాక్షేత్రంలో వారి అవినీతిని ఎండగడతామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా అమలు చేయలేదన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన 419 హామీలను ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో అతి తక్కువ కాలంలో అప్రతిష్ట మూట కట్టుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ అన్నారు. కేంద్రం ఇచ్చిన అమృత్ పథకం నిధుల టెండర్లలో జరిగిన అవినీతిని నిరూపించేందుకు తాము సిద్ధమన్నారు. గ్లోబల్ టెండర్లలో 40% లెస్కు పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ప్రజాపాలన పేరు మీద రాక్షస పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ బాబా డజను దొంగలుగా పాలన తెలంగాణలో నడుస్తోందని విమర్శించారు. ఎన్ని కుంభకోణాలు బయటపెట్టినా ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి దున్నపోతు మీద వాన పడ్డట్టుగా ఉన్నది, చెవిటోడికి శంఖముదినట్టుగా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అసలు నిజంగా కూడా పాలన ఉన్నదా, పారదర్శకత ఉన్నదా, జవాబుదారీతనం ఉన్నదా అర్థం కానటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర పాలన చూస్తూ ఉంటే ఎక్కడ చూస్తే అక్కడ అవినీతి, ఎక్కడ చూస్తే అక్కడ అవినీతి చీకటి ఒప్పందాలు, పూర్తిగా ఈ పాలన చీకటమయమైన ఆయన సంగతిని తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర జీవోలు, రాష్ట్ర ఒప్పందాలు, చీకటి కోణాలు, చీకటి ఒప్పందాలు, ప్రజాస్వామ్యంలో కనీసం జవాబుదారీతనం లేని, పారదర్శకత లేని ప్రభుత్వం ఏమైనా ఉన్నది అని అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. పేరుకు ప్రజాపాలనను పెట్టారు, ప్రజా దర్బారు అని చెప్పి ఎంతో గొప్పగా చెప్పుకున్న ముఖ్యమంత్రి గారు ప్రజా దర్బారు కారణకుండా పోయింది. ప్రజాపాలన పేరు మీద ఈరోజు రాక్షస పాలన నడుస్తూ ఉన్నది. ప్రజాపాలన పేరు మీద ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ బాబా 11 మంది దొంగలు, రేవంత్ బాబా 11 దొంగల మాదిరి ఎవరికి వాళ్ళ కౌంటర్లు, ఎవరికి వాళ్ళ ఆలోచనలు. బీ ట్యాక్స్ కౌంటర్ బీ ట్యాక్స్కే, యూ ట్యాక్స్ కౌంటర్ యూ ట్యాక్స్కే, ఆర్ ట్యాక్స్ కౌంటర్ ఆర్ ట్యాక్స్కే, RR ట్యాక్స్, RRR ట్యాక్స్. ఈ రాష్ట్రం అంతా అవినీతి మయమై, అవినీతి పాలనై పూర్తిగా భ్రష్టు పట్టిన సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఆశించిన సీట్లు రాకపోవడంతో నిజ నిర్ధారణ కోసం ఏఐసీసీ నియమించిన కురియన్ కమిటీ 2 రోజుల రివ్యూ టూర్ ముగిసిన విషయం తెలిసిందే. ఏఐసీసీ నేత కురియన్ ఆధ్వర్యంలో రకీబుల్ హుస్సేన్, ఫర్గత్ సింగ్తో కూడిన త్రిసభ్య కమిటీ గురు శుక్రవారాల్లో గాంధీభవన్ వేదికగా 16 మంది లోక్సభ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, డీసీసీ అధ్యక్షుల నుంచి అభిప్రాయాలను స్వీకరించింది. అయితే కమిటీ మరోసారి రాష్ట్రానికి రానున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ నెల 26వ తేదీన రాష్ట్రానికి కురియన్ కమిటీ రానున్నట్లు తెలిసింది. 2 రోజులు జరిపిన విచారణలో హాజరైన నేతలందరూ దాదాపుగా ఒకే అభిప్రాయాన్ని చెప్పినట్లు తెలిసింది. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ జరిగిందని, ఉత్తర తెలంగాణలో కొన్ని చోట్ల హిందుత్వ ప్రభావం చూపడమే కారణమని స్పష్టం చేశారు. మరికొన్ని చోట్ల కార్యకర్తలు కష్టపడినా కొన్ని చోట్ల నాయకులు తప్పు చేశారనే ఆరోపణలు కమిటీ దృష్టికి తీసుకువచ్చింది. ఈ అభిప్రాయాలపై కమిటీ ఓ రిపోర్టు రెడీ చేసి హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఈ రిపోర్ట్స్ కాంగ్రెస్ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో వందల మంది నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వినతులు స్వీకరించారు.
ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్తున్న ముఖ్యమంత్రి ఈరోజు ఉదయం కూడా మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్కు వెళ్లారు. తన కోసం వేచి ఉన్న ప్రజలు కార్యకర్తలను కలిశారు. ముందుగా గేటు వద్ద రాజమండ్రి నుంచి వచ్చిన దివ్యాంగుల నుంచి వినతి పత్రాలు తీసుకున్నారు. అనంతరం మీడియా రూమ్లో ప్రజలను, కార్యకర్తలను, వివిధ సమస్యలపై వచ్చిన వారిని కలిశారు. ఆరోగ్య సమస్యలు, భూ వివాదాలు, వ్యక్తిగత సమస్యలపై ప్రజలు సీఎంకు విన్నవించారు. ఇక కార్యకర్తలు, నేతలు నామినేటెడ్ పదవుల్లో తమకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరారు. నాడు తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసిన భీమా మిత్రులు తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని కోరారు. విజయవాడకు చెందిన షేక్ హసీన్ మహమ్మద్ ఇంతియాజ్ రాజధాని అమరావతి కోసం ₹1,00,000 విరాళంగా ఇచ్చారు. ఫర్నిచర్ షాపు నడుపుతున్న వీరు 1,00,000 విరాళం ఇవ్వడాన్ని చంద్రబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ అశోక్ బాబు సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం, గ్రామీణ త్రాగునీరు శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నేడు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఇంటింటికి కుళాయి ద్వారా రక్షిత తాగునీటి సరఫరాపై వారితో సమీక్షించారు. ఈ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు ఏ మేరకు నిధులు ఇవ్వగలదనే అంశంపై చర్చించారు. గ్రామాలకు త్రాగునీరు అందించడమే తమ లక్ష్యమని పవన్ కళ్యాణ్ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు తెలియజేశారు. గత ప్రభుత్వంలా నిధులను పక్కదారి పట్టించబోమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్తో పాటు ప్రపంచ బ్యాంకు జలవనరుల విభాగం సలహాదారు రమేష్ ముకల్లా, మాథ్యూస్ ములికల్, ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కూడా పాల్గొన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలోని బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉందని వినోద్ కుమార్ తెలిపారు. దీనికోసం బీజేపీ ఎంపీలు కృషి చేయాలని కోరారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కావాలని పోరాటాలు జరిగాయన్నారు. 30 ఏళ్లు గడిచినా అది అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో పెట్రోకెమికల్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నారని, సీఎం చంద్రబాబుపై కేంద్ర ప్రభుత్వం ఆధారపడింది కాబట్టే ఏపీకి ఈ ప్రాజెక్టులు ఇస్తున్నట్లు ఉందన్నారు. చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోందన్నారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారని, రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులను కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈసారి స్వంతంగా అంటే భారతీయ జనతా పార్టీకి సొంత మెజార్టీతోని ఏర్పాటు చేయలేదు మోడీ గారి ప్రభుత్వం. 2014లో ఎన్డీఏ కూటమి ఉన్నప్పటికీ కూడా స్వతహా బీజేపీకి తన సొంత మెజార్టీ ఉండే. తర్వాత 2019లో కూడా 272 కంటే ఎక్కువ సీట్లు వచ్చిన విషయం మనకందరికీ తెలుసు. ఈసారి బీజేపీకి సొంతంగా అధికారానికి వచ్చేటువంటి సీట్లు గెలవకపోవడం, మరి ఏదేమైనప్పటికీ కూడా ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి ఆ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలు అంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, టీడీపీ, అదేవిధంగా జేడీయూ, బీహార్లో కొంతమంది చిన్న చిన్న పార్టీలు అందరూ కలిసి ఈరోజు అధికారంలోకి వచ్చిన విషయం మనకందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రానికి మరి కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఉండాలని, అదేవిధంగా బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టాలని, ఈ 2 అంశాలు కూడా ఇదే దాంట్లో పొందపరచడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు గెలిచారు బీజేపీ వాళ్ళు. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇప్పుడు మంత్రులు, కేంద్ర క్యాబినెట్లో వారు మంత్రులు. ఒకరు క్యాబినెట్ స్థాయి, ఒకరు MOS. నా రిక్వెస్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడం మంచిది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో చెప్పబడ్డది. మరి 60,000 కోట్ల రూపాయలకు సంబంధించిన రిఫైనరీ, BPCL ఆంధ్ర ప్రాంతానికి ఈ హామీ కాబట్టి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి హామీ కాబట్టి మరి ఇచ్చిండ్రు. మరి అదే స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ఉంది కదా. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామంలో
జాతీయ పక్షి నెమలికి రక్షణ కరువైంది. కొంతమంది వేటగాళ్లు నెమళ్లను వేటాడి చంపి మాంసం విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు గ్రామంలో గుప్పుమంటున్నాయి. దీనికి నిదర్శనం జనవాసాలకు సమీపంలో నెమలి మృతదేహం ఈకలు దర్శనమివ్వడం. గత కొంతకాలంగా ఈ నెమలుల వేట కొనసాగుతుందని గ్రామ ప్రజలు చెబుతున్నారు. ఈ నెమలతో పాటు మైలారం గుట్టకు ఆశ్రయం పొందుతున్న అడవి పందులు, కుందేళ్లను వేటగాళ్లు యథేచ్ఛగా చంపి మాంసం విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని సంబంధిత అధికారులు వన్యప్రాణుల వేటపై దృష్టి సారించకపోవడంతోటే ఏకంగా జాతీయ పక్షి నెమళ్ల వేట సైతం ప్రారంభించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి నెమలుల వేటపై విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. మైలారం పెద్ద గుట్టకు అనవసపల్లి మధ్యలో మైలారం మధ్యలో ఉంటుంది. ఈ గుట్టకు అడవి పందులు కానీ, పులులు కానీ, గుడ్డెలుగులు కానీ, నెమళ్ళు బాగా తిరుగుతాయి. మన కుందేళ్ళు ఈ మన ఇంతకుముందు ఒక పులి పడ్డది వేటగాళ్ళ వాళ్ళకే. ఈ వేటగాళ్ళ వాళ్ళకే గుడ్డెలు పడ్డది. వేటగాళ్ళు ఏం చెప్తారంటే పందులు పడుతుర్రు, నెమళ్ళను పడుతుర్రు, కుందేళ్ళను బట్టి ఎక్కడ దూరం ఉన్న దాబాలకు ఎక్కువ రేటుకి అమ్ముకుంటారు. అధికారులు వెంటనే స్పందించి ఈ ప్రాంతానికి నిఘబెట్టి వాళ్ళని దొరకబట్టాలి, వాళ్ళని శిక్షించాలి. రాత్రి పట్టుకొచ్చి వాళ్ళు ఏదో రాత్రి ఎక్కడికో దూరం ఉన్న దాబాలకు పార్సల్ చేస్తారు. అధికారులు వెంటనే స్పందించాలి. వీటికి రక్షణ లేకుండా అయిపోయింది. ఫారెస్ట్ అధికారులు వెంటనే స్పందించాలి. ఎందుకంటే ఈ గుట్టకు పందులు కానీ వీటికి రక్షణ ఉంటుందని వీటి అయితే వేటగాళ్ళ పొలాలకై బలైపోతున్నాయి. వెంటనే చర్య తీసుకోవాలి. తెలంగాణలో గంజాయి పెద్ద ఎత్తున అక్రమ రవాణా అవుతుంది. పట్నం నుంచి పల్లెల వరకు గంజాయి చాలా ఈజీగా అందుతుంది. ఈ క్రమంలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠా సభ్యుడిని మిర్యాలగూడ 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 4 నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి 140 కిలోల గంజాయి, 2 కార్లు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 35 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. నిన్న 12th రోజు మధ్యాహ్నం మిర్యాలగూడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనము అవుట్స్కర్ట్స్లో వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో సిఐ గారికి ఉన్న ఇంటెలిజెన్స్ ప్రకారం, వాళ్ళ సోర్స్ ప్రకారం కొంతవరకు గాంజా వస్తున్నది అని చెప్పి ఇన్ఫర్మేషన్ రాగొస్తే మనం వెహికల్ చెకింగ్ అనేది చేయడం జరిగిందండి. ఆ వెహికల్ చెకింగ్ చేసే సమయంలో 2 వెహికల్స్ సస్పీషియస్గా ఉంటే మనం దూరంకి వెళ్ళి చూసి వాళ్ళని ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళే క్రమంలో మనము ఆ ఒక వెహికల్ మనకి 2 వెహికల్స్ పట్టుకోవడం జరిగింది. ఆ 2 వెహికల్స్, వన్ ఈజ్ మహీంద్రా బొలెరో, వన్ ఈజ్ మహీంద్రా మొరాజో. ఇందులో మొత్తం మనకి 140 kgs గాంజా వర్త్ మొత్తం 35 lakhs గాంజా ప్లస్ 2 వెహికల్స్ మనం పట్టుకోవడం జరిగింది. ఈ 2 వెహికల్స్ కూడా ఒక వెహికల్ హైదరాబాద్ నుంచి, ఒక వెహికల్ సూర్యాపేట నుంచి. మెయిన్ ఆర్గనైజర్ A1, హిస్ నేమ్ ఇస్ నునావత్ జగన్, ఇంకోటి A2 నునావత్ మంచియా నాయక్. వీళ్ళిద్దరు కూడా పాత అఫెండర్స్ అండి. వీళ్ళ మీద కూడా పాతగా కేసెస్ ఉన్నాయి. సేమ్ కరీంనగర్ జిల్లా హుజురాబాద్, జమ్మికుంట పట్టణాల్లో ప్రైవేటు ఆసుపత్రులు కేంద్రంగా లింగ నిర్ధారణ, భ్రూణ హత్యలు కొనసాగుతున్నాయి. గతేడాది జమ్మికుంట పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో లింగ నిర్ధారణ చేస్తున్నారని కేసు నమోదు చేశారు అధికారులు. 2 నెలల క్రితం హుజురాబాద్ బస్టాండ్ వద్ద 6 నెలల శిశువును అబార్షన్ చేసి పడేసిన ఘటన మరవక ముందే పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో భ్రూణ హత్య కేసు నమోదు చేసి 3 అరెస్ట్ చేశారు పోలీసులు. ఉస్నాబాద్కు చెందిన రామ్రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి భార్య మృతి చెందిన అనంతరం కూతురు వయసున్న అదే పట్టణానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. ఇదే క్రమంలో ఆ యువతి గర్భం దాల్చడంతో మతాలు వేరు కావడంతో పాటు తన కూతురు చిన్న వయసు కంటే ఎక్కువ ఉన్న వాడిని పెళ్లి చేసుకోవడం నచ్చని యువతి తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయించారు. దీంతో విషయం తెలుసుకున్న రామ్రెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో యువతి తల్లిదండ్రులతో పాటు మరో కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఇదే కేసు విచారణలో భాగంగా అబార్షన్ చేసిన ఆసుపత్రి వివరాలు తెలుసుకొని అబార్షన్ చేసిన హుజురాబాద్ పట్టణానికి చెందిన ఓ ప్రైవేటు ఆసుపత్రి యజమానితో పాటు ఆర్ఎంపీ మరో నర్స్ మీద కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతో అప్పటి వరకు ఏమి తెలియనట్టు వ్యవహరించిన జిల్లా వైద్యాధికారులు హుటాహుటిన హుజురాబాద్ పట్టణంలోని మాధవి నర్సింగ్ హోమ్కు చేరుకొని ఆసుపత్రిని సీజ్ చేయడంతో ఆసుపత్రి రిజిస్ట్రేషన్ను రద్దు చేశామని ప్రకటించారు. డిఆర్ఏ యాక్ట్ కింద ఇక్కడ టీమ్స్ కూడా తిరుగుతున్నాయి. సో మేము ఇన్స్పెక్షన్ చేసినప్పుడు మన డిప్యూటీ డిఎంఎన్హెచ్ గారు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు యాజ్ పర్ డిఆర్ఏ యాక్ట్ ప్రకారంగా ఇక్కడ సరిగా లేదు అనేసి గ్యాప్స్ ఉన్నాయని ఫైండ్ అవుట్ చేశాము. ఈరోజు సడన్గా ఇక్కడికి రావడం ఏంటంటే ఇన్స్పెక్షన్ చేసి ఇక్కడ ఉన్న గ్యాప్స్ని చూసేసి ఆల్రెడీ మేము షోకాజ్ కూడా ఇచ్చాము. సో దాని ప్రకారంగా ఇక్కడ యాజ్ పర్ ద డిఆర్ఏ యాక్ట్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేయట్లేదు కాబట్టి ఈ హాస్పిటల్ మేము సీజ్ చేస్తున్నాము.
అట్లాగే తర్వాత ఈరోజు వచ్చిన కథనం ప్రకారం ఇంకా డాక్టర్స్ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఏమైనా ఉందా అనేది కూడా మేము ఎంక్వైరీ చేసి తర్వాత వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటాం. ఫైండ్ అవుట్ ఫాల్ట్ ఉన్నదంటే వాళ్ళ డిగ్రీ రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేయడానికి హాస్పిటల్కి డిఆర్ఏ యాక్ట్ క్యాన్సిలేషన్ చేస్తున్నాం, రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తున్నాం. అందులో పేషెంట్స్ ఎవరు లేరు. మేము ఇప్పుడు హాస్పిటల్ అంతా కూడా విజిట్ చేసాము. నో ఇన్ పేషెంట్స్ ఎవరు కూడా లేరు. సో ఆల్రెడీ దిస్ షుడ్ బి క్లోజ్డ్ అండ్ నో వన్ షుడ్ కమ్ టు ద హాస్పిటల్. ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం చూడాలని ఎవరికి ఉండదు. కానీ అక్కడి వాతావరణ పరిస్థితులు తట్టుకోలేకనో, ఆర్థిక స్తోమత లేకనో, వీలు దొరకకనో, ఇలా మరేదైనా కారణంతోనో దాన్ని దగ్గర నుంచి చూసే అవకాశం ఎంతోమందికి ఉండదు. అలాంటి వారి కోరికను తీర్చడానికి చైనాకు చెందిన ప్రముఖ డ్రోన్ తయారీ సంస్థ DJI గ్లోబల్ డ్రోన్ సహాయంతో అద్భుతమైన వీడియోను తీసింది. సముద్ర మట్టానికి 3500 మీటర్ల ఎత్తులో ఉన్న బేస్ క్యాంప్ నుంచి డ్రోన్ను ప్రయోగించారు. అక్కడి నుంచి శిఖరాగ్రం వరకు ఈ డ్రోన్ వరుసగా వీడియోను తీస్తూ కదిలింది. ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతున్న వారు, దిగుతున్న వారు కూడా ఈ వీడియోలో కనిపించారు. వీడియోలో హిమనీ నదీలు, తెల్లటి మంచు దుప్పటి కప్పినట్లుగా ఉన్న ప్రాంతాలు కనిపిస్తాయి. ఈ ప్రకృతి అందాలు అందరినీ అబ్బురపరుస్తాయి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.